భీష్మాచార్యుల వారు తన వంశం పెరగాలని కోరుకున్నాడు. శంతన మహారాజు గారు సత్యవతీదేవిని స్వీకరించిన తర్వాత జన్మించిన కుమారులు చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు. చిత్రాంగదుడు గంధర్వుడితో యుద్ధం చేసి చచ్చిపోయాడు. ఇక మిగిలినవాడు విచిత్రవీర్యుడు ఒక్కడే. ఆ విచిత్రవీర్యుడికి కానీ ఏదైనా ఆపద కలిగిందా మళ్ళీ కురువంశం ఆగిపోతుంది. కురువంశంలో ఇదో పెద్ద అల్లరి, ఎప్పుడూ వంశం కోసం అల్లరే. అందుకే 100 కొడుకులు పుడతారని ఈశ్వరుడి వలన వరం పొందిన గాంధారిని తీసుకొచ్చి ధృతరాష్ట్రుడికి కట్టేశాడు. మా వంశానికి గొడవ ఉండదు, 100 పుడతారని. వాళ్ళు దుర్మార్గులై వంశాన్ని పాడు చేశారు. తానొకటి తెలిసిన దైవం ఒకటి తెలుసు అని. అందుకని చిత్రాంగదుడు విచిత్రవీర్యుల్లో చిత్రాంగదుడు చచ్చిపోయాడు. ఉన్నవాడు విచిత్రవీర్యుడు ఒక్కడే. ఈ విచిత్రవీర్యుడికి కొడుకులు పుట్టాలి, లేకపోతే వంశం ఆగిపోతుంది. అందుకని కాశీరాజు తన కుమార్తెలకి స్వయంవరం ప్రకటించాడని తెలుసుకున్న భీష్మాచార్యుల వారు, తమ్ముడు ఎలాగో పనికి మాలినవాడు వెళ్ళి రాజుల్ని ఓడించి తెచ్చుకోలేడు భార్యల్ని, తనే వెళ్ళాడు.